వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సందర్భంగా జరిగినటువంటి మొత్తంగా అంశాల గురించి సందీప్ గారితో చర్చిద్దాం. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారనుకున్నాను, కానీ వచ్చారు. రావటమే చాలా పెద్ద గలాటతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి అనుకోవచ్చా? గలాటా అని అయితే అనలేం, కానీ మనం ఆల్రెడీ సాటర్డేనో ఫ్రైడేనో ఒకసారి మాట్లాడుకోవటం జరిగింది. అసలు జగన్ అసెంబ్లీకి వస్తాడా రా, ఖచ్చితంగా వస్తారు, నిరసన తెలియజేస్తారు, గొడవ చేస్తారు అని చెప్పి ఆ రోజు మనం అనుకున్నాం. దాదాపు ఈరోజు అదే చేశారు. కాకపోతే సస్పెండ్ చేయించుకుని బయటికి వెళ్తారనుకున్నాం, బట్ అదొక్కటే జరగల. సస్పెండ్ చేయకుండానే బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు బయటికి. సో మీడియా అటెన్షన్ కావచ్చు, ముఖ్యంగా ప్రజల అటెన్షన్ కావచ్చు, గ్రాప్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ట్రై చేసింది. ఆ విషయంలో కొంతవరకు సక్సెస్ అయింది అనుకోవాలి. ఎందుకంటే నల్ల కండవాలు వేసుకుని, నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని, ప్లకార్డులు తీసుకుని రావటం, పోలీసులు ఆపటం, ప్లకార్డులు చించేయటం, పోలీసుల మీద జగన్ సీరియస్ అవ్వటం, మీకు ఈ హక్కు ఎవరిచ్చారు, ఎవరు మిమ్మల్ని ప్లకార్డులు చింపమన్నారు, మమ్మల్ని ఆపమన్నారు అని చెప్పి ఆయన సీరియస్ అవ్వటం. సో ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో నిరసన తెలియచేయటం కూడా ఆపుతున్నారు అనేటువంటి ఒక మెసేజ్ని పంపాలనేటువంటి ప్రయత్నం కొంతమేర సక్సెస్ అయ్యి ఉండొచ్చు. సో ఓవరాల్గా వాళ్ళు నిరసన తెలియజేయాలనుకున్నారు, తెలియజేశారు. ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. కాకపోతే గవర్నర్ ప్రసంగం సమయంలో గొడవ చేస్తారనుకున్నాము, బట్ అది జరగలేదు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే దాన్ని బాయ్కాట్ చేసి సైలెంట్గా బయటకు వెళ్ళిపోయారు. సో అది కూడా ఒక తరహా నిరసనగానే మనం భావించవచ్చు. నచ్చక బయటికి వెళ్ళిపోయారు ఓవరాల్గా. రేపు ఎలాగో అసెంబ్లీకి రారు, ఎల్లుండి ఢిల్లీలో ధర్నా చేయాలి కాబట్టి రేపు రారు, రేపే ఢిల్లీ వెళ్ళిపోతారు కాబట్టి రేపు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవు. సో అది పరిస్థితి. ప్రస్తుతం వైసీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ దగ్గర పోలీసులో మాట్లాడే మాటలను ఎక్కువగా ఫోకస్ పెడుతుంది, వాటిని ఎక్కువగా వీడియోల రూపంలో వదులుతూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత జగన్ చూపిస్తున్నారు అంటూ అలాంటి పరిస్థితులు కనిపెట్టే ఇవాళ. ఇక్కడ పాత జగన, కొత్త జగన, లేకపోతే ఇంకో జగన అనడానికి ఇక్కడ పెద్దగా ఆస్కారం అయితే ఏం లేదు. కానీ మొదటి నుంచి కూడా జగన్ వ్యవహార శైలే అది. సో ఫస్ట్ నుంచి ఈరోజు ఏం కొత్త ఏం కాదు. ఆయన ఏమి ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండి ఇప్పుడు సడన్గా రివర్స్ అయినటువంటి వ్యక్తి కాదు. మొదటి నుంచి కూడా ఆయన ధోరణి పోరాట ధోరణి, ప్రశ్నించే ధోరణి. సో అదే ఇప్పుడు కూడా కొనసాగుతుంది. కాకపోతే ఒక 5 ఏళ్ళు పదవిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఎక్కడా బయటకు రాకపోవటం, మీడియా ముందు కూడా పెద్దగా ప్రజెంట్ అవ్వకపోవటం, ఏదున్నా సరే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, ఏ అంశంలోనూ ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడకపోవడంతో జగన్ వ్యవహార శైలి అనేది, ఆయన మాట తీరు అనేది, ఆయన వ్యవహరించేటువంటి విధానం అనేది 5 ఏళ్ళు మిస్ అయ్యారు వైఎస్సీపీ శ్రేణులు. ఇప్పుడు మరలా ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో 2019కి ముందు జగన్ ఎలా ఉన్నాడో ఇప్పుడు అది చూస్తున్నాము అనే ఉద్దేశంతో పాత జగన్ వచ్చాడానికి. జగన్ ఏం మారలా, జగన్ అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. జగన్లో మార్పు రాలా, జగన్ ఉన్నటువంటి పొజిషన్లో మార్పు వచ్చింది. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పోరాడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి పోరాడుతున్నాడు. ఆ రోజు పోరాడాల్సిన అవసరం ఏముంది? ఆయనదే ప్రభుత్వం, ఆయన ప్రభుత్వం మీద ఆయనే పోరాడలేడు కదా. సో ఏదన్నా ఉంటే ప్రతిపక్షాలకి ఆ సంబంధిత శాఖ మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానాలు చెప్తారు కాబట్టి ఆయన పెద్దగా బయటకు వచ్చేవాడు కదా. అంటే ఇక్కడ శైలి ఎలా ఉంటుందంటే, టీడీపీ గవర్నమెంట్ తీసుకోండి, మీరు ఎప్పుడు ఏది చూసినా గవర్నమెంట్ తరపున ఏది జరిగినా ముందు చంద్రబాబు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. సో ఏది ఉన్నా సరే అది రూపాయి క్రెడిట్ అవనివ్వండి, 10 పైసలు క్రెడిట్ అవనివ్వండి, అది చంద్రబాబు ద్వారానే బయటికి వెళ్ళాలి తప్ప వేరే ఎవరో వచ్చి ఇది చేస్తున్నామని చెప్పేదాకా కూడా ఆయన ఆగడు. ప్రతిదానికి ఆయనే ప్రెస్ మీట్ పెడతాడు. ఇక రాజశేఖర్ రెడ్డి విషయం వస్తే ఆయన అవసరమైన దానికి ప్రెస్ మీట్ పెడతాడు, ప్రజలతో కలుస్తాడు, ఎక్కువగా అధికారులతో ఉంటాడు, మంత్రులకి ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అది వాళ్ళది ఉంటుంది. ఇక జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే అసలు ఆయన బయటికే రాడు, నాకు సంబంధం లేదు అని చెప్పి అప్పట్లో ప్రతిపక్షాలు గోల్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రోజుకు 18 గంటలు కష్టపడతాడు, 20 గంటలు కష్టపడతాడు. జగన్ గవర్నమెంట్ ఆఫీసర్ లాగా లేదంటే ఐటీ కంపెనీ లాగా 8 గంటలు డ్యూటీ చేస్తున్నాడు. సో ఇది ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది. అంటే జగన్ ఏం మారలేదు, ఆయన ఉన్న పొజిషన్ మారింది అంతే. ఈ సందర్భంగా ఈ సమావేశాలు వాయిదా పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టారు. అప్పుడైతే ఎలా అయితే వైఎస్ వివేక హత్య కేసును మన మీద మోపారో ఇప్పుడు కూడా అలాగే మన మీద నేరాలు చేస్తున్నారు, ఎవరు కూడా అతిక్రమించమాకండి, నేను చెప్పినట్టుగా నడుచుకోండి అంటూ ఎమ్మెల్యేలకు ముందే క్రమశిక్షణ చెప్పేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అంటే సభలో ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద గట్టిగా విమర్శలు చేసే అవకాశం లేదంటారు. సభలోనే కాదు బయట కూడా చెయ్యొద్దు అని దాని అర్థం. ఏంటంటే ఇప్పటికే చంద్రబాబు లేట్ చేశాడు. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. చంద్రబాబు ఒక్క మాట గట్టిగా చెప్తే
ఈ గొడవలు, ఈ అల్లర్లు ఇవన్నీ ఎట్ ఏ టైం ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు ఎందుకు నోరు తెరవట్లేదు అనేదే అర్థం కానటువంటి విషయం. ఇది పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ చేస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకోవటం జరిగింది. సో ఎట్టకేలకు ఇప్పుడైనా చంద్రబాబు నోరు తెరిశాడు. ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మినిస్టర్లు కానీ ఎవరూ కూడా మాట్లాడొద్దని చెప్పడం అనేది మంచి విషయమే ఒకటి. రెండవది ఏంటి అంటే ఇది వివేకానందరెడ్డి హత్యలాగా టీడీపీ మీద రుద్దాలి అనుకుంటున్నారంటే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే వాస్తవాలు ఏంటి అనేది ముందు ప్రజలకు తెలియాలి కదా. సో టీడీపీ ఏం చెప్తుంది, చంపబడినటువంటి వ్యక్తి, చంపినటువంటి వ్యక్తి ఇద్దరు వైసీపీ వాళ్ళే అని చెప్తుంది. సో వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అతను టీడీపీ వ్యక్తి, రాజకీయ ప్రేరేపితంగా టీడీపీ వాళ్ళు చేపిస్తేనే చేశాడు. ఇక్కడ విషయం ఏంటి అంటే టీడీపీ వాళ్ళు చెప్పి చేయించారా అంటే వినుకొండ లోకల్ ఎమ్మెల్యేకి తెలుసా ఆ రోజు చంపబోతున్నారని, లేకపోతే లోకేష్కి కానీ, చంద్రబాబుకి కానీ, ఇంకెవరికన్నా తెలుసా పార్టీలో? ఎవరికి తెలియదు కదా. సో ఆ రోజు ఆ సంఘటన జరిగింది, జరుగుతుంది అనేది ఆ వ్యక్తికి తప్ప వేరెవరికి తెలియదు. ఇది రాజకీయ ప్రేరేపితం ఎలా అవుతుంది? రాజకీయ ప్రేరేపితమైనటువంటి హత్య అయితే కాదు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే దాన్ని కౌంటర్ చేసుకుంటంలో టీడీపీ ఫెయిల్ అయింది. ఎందుకు? అతను ఎన్నికలకు ముందు టీడీపీలో జాయిన్ అయ్యాడు, ఆ విషయాన్ని ప్రొజెక్ట్ చేయలేకపోయింది. టీడీపీ నాయకులతో దిగినటువంటి ఎన్నికల సమయంలో దిగిన ఫోటోలను వైసీపీ సర్క్యులేట్ చేయగలిగింది సోషల్ మీడియాలో, దాంతో టీడీపీకి డ్యామేజ్ ఏర్పడింది. సో ఇది రాజకీయపరమైనటువంటి హత్య అని అయితే ఎవరు అనలేరు, ఎందుకంటే ఇది వ్యక్తిగతమైనటువంటి గొడవలు వాళ్ళకి గత 2 ఏళ్ల నుంచి ఉన్నాయి అనేది ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు చెప్తున్నటువంటి అంశం, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు చెప్తున్నటువంటి అంశం, ఇది అందరికీ తెలిసినటువంటిదే. కాకపోతే ఏంటంటే దీన్ని టీడీపీ కౌంటర్ చేసుకుంటంలో ఫెయిల్ అయింది, దాన్ని వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకుంటంలో సక్సెస్ అయింది. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలనేది అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు. సో ఈ రోజుకి టీడీపీ దాన్ని వాడుతుందిగా. ఆయన జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు, అన్నీ అయిపోయినాయి, బట్ స్టిల్ టీడీపీ దాన్ని ఉపయోగించుకుంటుంది కదా. అలాగే బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో రాజోలు గ్రామంలో ఒక 10th క్లాస్ పిల్లోడి మీద పెట్రోల్ పోసి దహనం చేశారు ఎన్నికలకి కొద్ది రోజుల ముందు. సంఘటన దీన్ని కూడా టీడీపీ ఉపయోగించుకుందిగా. బీసీలకు రక్షణ లేదు ఈ గవర్నమెంట్లో. ఏం జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వెళ్ళి బాబు నువ్వు పెట్రోల్ పోసి తగలబెట్టని చెప్పొచ్చాడా, లేదంటే ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే చెప్పొచ్చాడా? ఎవరు చెప్పొచ్చారు దానికి? అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవ, అది సంఘటన అది. కాకపోతే అది రాజకీయ రంగు పులుముకుంది. కాకపోతే అక్కడ రాజకీయం ఎలా జరిగింది, బీసీలకు రక్షణ లేదని ఒక వర్గానికి దాన్ని ఆపాదించి రాజకీయంగా టీడీపీ లబ్ధి పొందాలని చూసింది. కాకపోతే ఇక్కడేంటి, చనిపోయినటువంటి వ్యక్తి వైసీపీ కార్యకర్త కాబట్టి అక్కడ చనిపోయిన వ్యక్తి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, కానీ ఇక్కడ చనిపోయిన వ్యక్తి వైసీపీ కార్యకర్త. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. ప్రతి పార్టీ చేసే పనే అది. సో వాళ్ళు చేస్తున్న దానికి టీడీపీ కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది. ఇదే సందర్భంలో వైఎస్ షర్మిల కూడా ఈ కేసుకు సంబంధించి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వెళ్ళకపోవడం కానీ విమర్శిస్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారంటూ కూడా ఆమె ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు అసెంబ్లీకి రావాలంటూ కూడా ఆమె కూడా పట్టుబడుతూ ఉన్నారు. ఆమె చేసినటువంటి విమర్శల గురించి ఏమంటారు? ఇప్పుడు అసెంబ్లీకి రావాలి అని పట్టుబట్టం, ఫస్ట్ దీని గురించి మాట్లాడితే ఆల్రెడీ జగన్ అసెంబ్లీకి వస్తున్నాడు. ఈరోజు కూడా అసెంబ్లీకి వెళ్ళాడు. మేబీ రేపు ఎల్లుండి ఢిల్లీలో ధర్నా ఉంది కాబట్టి ఈ 2 రోజులు రాకపోవచ్చు, మళ్ళీ ఆ తర్వాత అసెంబ్లీ సెషన్స్కు వస్తాడు. సో కాబట్టి దీన్ని అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేయటంలో ఏమాత్రం అర్థం లేనటువంటి అంశం ఒకటి. ఇక రెండవది, వివేకానందరెడ్డి గారి హత్య గురించి మీరు ఢిల్లీలో ధర్నా చేయలేదు అంటే, వివేకానందరెడ్డి హత్య జరిగింది ఎప్పుడు? కరెక్ట్గా 2019 ఎన్నికల సమయంలో, ఎన్నికలకి కొద్ది రోజుల ముందు, మార్చిలో జరిగింది, ఏప్రిల్లో ఎన్నికలు. మరి ఆ సమయంలో అధికారంలో ఉన్నది ఎవరు? టీడీపీ. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరు? వైసీపీ. సో అధికారం మారింది, వాళ్ళు అధికారంలో లేనటువంటి సమయంలో, ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఎట్లా ధర్నా చేస్తాడు? ఎన్నికల సమయంలో చేయటం కరెక్ట్ కాదు కదా, అది అయ్యే పని కూడా కాదు కదా. సో కాబట్టి అప్పుడు ధర్నా చేయలే, సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరాడు. మాకు ఈ ప్రభుత్వ విచారణ మీద నమ్మకం లేదు, వాళ్ళు సిట్ వేసినా సరే వద్దు, మాకు సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని చెప్పి ఆయన కోరటం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, ఆయన ప్రభుత్వమే వచ్చింది, వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు.
సో అందుకు సిబిఐ అవసరం లేదు, మనదే ప్రభుత్వం కాబట్టి మా ఇక్కడ ఏమి పోలీసుల్ని మ్యానిపులేట్ చేసే అవకాశం లేదు, ఇష్టం వచ్చినట్లు రిపోర్ట్లు రాయడానికి ఉండదు, మన పర్యవేక్షణలో జరిగేదే కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అనుకున్నాడు ఆయన. సో కాబట్టి ఇప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయాలా, ఆయన ప్రభుత్వం మీద ఆయనే ధర్నా చేస్తాడా, శాంతి భద్రతలు క్షీణించినాయి అని చెప్తాడా? ఇది అర్థం లేనటువంటి వాదన అది. సో ఆ సమయంలో సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరింది ఎవరు? వివేకానంద రెడ్డి కుమార్తె సునీత. వైఎస్ సునీత కోరినటువంటి నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీ వేశారు. సో దానికి సపోర్ట్ చేశారు కదా వైసీపీ వాళ్ళు, సహకరించారు కదా. జనరల్గా మీరు 2019 ఎన్నికలకు ముందు చూస్తే సిబిఐ ఏపీలో అడుగుపెట్టడానికి కూడా లేకుండా చంద్రబాబు నాయుడు జనరల్ కన్సెంట్ రద్దు చేశాడు. జనరల్ కన్సెంట్ అంటే ఏంటి? చాలామందికి సిబిఐ వర్కింగ్ స్టైల్ తెలియదు. సిబిఐ అనేది కేంద్ర దర్యాప్తు సంస్థ, దీనికి ఏ స్టేట్ తోటి సంబంధం ఉండదు. ఏ స్టేట్లోనైనా నేరుగా వెళ్ళి విచారించడానికి సిబిఐకి హక్కు లేదు. ఏ స్టేట్లో అయినా ఎవరినైనా ఏ కేసు గురించి అయినా సరే ఎంక్వైరీ చెయ్యాలి అంటే ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని రావాలి సిబిఐ అనేది. సో దానికి ప్రతి కేసుకి ప్రతిసారి అనుమతులు తీసుకుంటూ పోతే ఇది పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్. వాళ్ళు ఒక లెటర్ రాయాలి, వీళ్ళు ఒక లెటర్ రాయాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్ అవుతుందని ప్రతి స్టేటు ఏం చేస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ సిబిఐకి జనరల్ కన్సెంట్ అని చెప్పి ఒకటి ఇస్తుంది, అంటే సాధారణంగా ఇచ్చేటువంటి అనుమతి. సో సిబిఐ ఏ కేసుకు సంబంధించి అయినా ఈ స్టేట్లో విచారణ చేయాలి అనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎప్పుడైనా ఏ కేసు గురించి అయినా వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు అనేది ఒక జనరల్ కన్సెంట్ అంటాం దాన్ని, అనుమతి పత్రం. అది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తూ పోతారు. దానివల్ల ఏంటంటే సిబిఐ ఏ కేసు గురించి అయినా నేరుగా వచ్చి విచారణ జరుపుకోవచ్చు. దాన్ని చంద్రబాబు రద్దు చేశాడు. అప్పుడు సిబిఐ ఏపీలోకి రావడానికి లేకుండా పోయింది. మరి ఇప్పుడు జగన్ కావాలి అనుకుంటే, సిబిఐని ఆపాలి అనుకుంటే జనరల్ కన్సెంట్ క్యాన్సిల్ చేసి సిబిఐ ఏపీలోకి రాకుండా ఆపగలిగేవాడు వివేకానంద రెడ్డి హత్య కేసులో. కానీ ఆపలేదు కదా, విచారణ జరిగే విధంగా సహకరించారు కదా. సో అర్థం లేనటువంటి వాదన షర్మిల చేసేది, ఏదో ఒక అటెన్షన్ గ్రాప్ చేయడానికి, ప్రభుత్వానికి కొంత మేలు చేకూర్చడానికి చేసేటువంటి వ్యాఖ్యలే తప్ప ఆ కేసుకి ఈ కేసుకి అసలు పొంతన లేదు, సంబంధం లేనటువంటి అంశం అది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వారి వారి స్థాయిలో ప్రజల్ని వారి యొక్క గ్రాఫ్ని వాళ్ళ వైపు చూపు తిప్పించుకునే విధంగా ప్రదర్శన చేశాయంటారు. అట్లా అని అనలేం కానీ, సో ఎవరి అటెన్షన్ వాళ్ళు ట్రై చేస్తారు కాబట్టి ఇది సహజంగా ఉండేదే. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ వైపు ప్రజలను తిప్పుకోవాలి. నెక్స్ట్ ఇప్పటి నుంచి ఇది ఎట్లా ఉంటుందంటే, ఎన్నికలు అయిపోయి 1-2 నెలలు అవుతుందేమో, 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కష్టాలు పడాల్సిన పరిస్థితి అనమాట. ఇప్పటి నుంచే దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. సో కాబట్టి ఇక అది ఏ రాజకీయ పార్టీకైనా తప్పదు, అది తప్పని విషయం. సో కాబట్టి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అంటే ఒక్కోసారి అవ్వచ్చు, ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు. పరిస్థితులు అటు ఇటుగా మారుతూ ఉంటాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా చెప్పలేము మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు హాజరై తర్వాత నిరసన తెలియజేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. మిగతా 2 రోజులు కూడా ఢిల్లీలో ఉండబోతున్నారు. తర్వాత అసెంబ్లీకి హాజరయ్యేది లేదనేటువంటి కొంత ఉత్కంఠ అయితే ఉంది. మొత్తంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు అనేది ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశంగా మారాయి.